హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఉజ్బెక్ జానపద కథ ఉపాయం. అనగా అనగా తాష్కెంట్ నగరంలో మీర్ కమల్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. వాడి భార్య జమీరా తిండి కోసం వాళ్లను వీళ్లను యాచించేవారు. వారికి పిల్లలు లేరు. డబ్బు ఖర్చు చేయకుండా పొట్ట పోసుకోవడం తప్ప వాళ్లకు మరో ఆశయం ఏదీ లేదు. మీర్ కమల్ వారానికి 6 రోజులు అమ్మకం మీద తిరిగి బుధవారాలు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవాడు. ఒక బుధవారం నాడు జమీరా కంటతడి పెట్టుకుని తన భర్తతో, "నువ్వే మొగుడువయ్యా, ఈ దిక్కుమల్ల కొంపలో ఒంటరిగా ఉంటే నాకు మతిపోతోంది. నాకు తోడుగా ఉండడానికి ఒక దూడను చిన్న గొర్రెను కొంటే నీ సొమ్మేమైనా పోతుందా?" అన్నది. వెంటనే మీర్ కమల్ 2 ఏళ్ల వయసు గల బక్క చిక్కిన గొర్రెను చౌకగా కొని తెచ్చాడు. ఇక జమీరాకు తోచకపోవడం అనే సమస్యే లేకుండా పోయింది. ఆ గొర్రె అస్తమానము అరుస్తూ, అరవకపోతే దగ్గుతూ ఆ చుట్టుపక్కల మేయడానికి ఉన్నదంతా మేసేసింది. మళ్లీ బుధవారం నాడు మొగుడు ఇంటికి రాగానే జమీరా కంటతడి పెట్టుకుని, "నా ప్రాణం మీదికి ఈ గొర్రెను ఎందుకు తెచ్చావు? నేను 4 కాలాల పాటు బతకాలని నీకు లేదల్లే ఉంది. దాన్ని పంపేస్తావా లేక నన్ను పుట్టింటికి పొమ్మంటావా?" అని అడిగింది. "ఓ, నువ్వు తొందరపడి వెళ్ళిపోకు. ఆ గొర్రె సంగతి నేను చూస్తాను" అన్నాడు మీర్ కమల్ తన భార్యతో. ఆ రోజే అతడు తన తల్లి సమాధికి దండం పెట్టుకురావడానికి గోరీలుండే చోటికి వెళ్ళాడు. అక్కడ పచ్చిక ఏపుగా పెరిగి నవనవలాడుతోంది. తన గొర్రెకు ఇంతకన్నా మంచి విందు ఉండదనుకున్నాడు మీర్ కమల్. అతడు గబగబా ఇంటికెళ్లి తన గొర్రెతో సహా గోరీల సంరక్షకుడి దగ్గరకు వచ్చి అతనితో, "అన్నా, పెద్దవాడినైపోయాను. నాకా పిల్లాజల్లా లేరు. అల్లా పిలిచినప్పుడు నన్ను నువ్వే పాతిపెట్టాలి. అందుకుగాను నీకు డబ్బిచ్చుకోవడానికి నా వారసులెవ్వరూ లేరు. కాబట్టి ఇదిగో ఈ గొర్రెను నీకు ఇప్పుడే ఇస్తున్నాను" అన్నాడు. అందుకు గోరీల సంరక్షకుడు అభ్యంతరమేమీ చెప్పలేదు. ఓ 2 నెలలు గడిచాయి. ఓ రోజు మీర్ కమల్ గోరీల వద్దకు వచ్చి తన గొర్రెను చూసి గుర్తించలేకపోయాడు. అది తెగ బలిసి కొవ్వు పట్టి ఉంది. దీని బరువు 2 మణువులకు పైనే ఉంటుంది. ఇంతలావు గొర్రెను దానం చేయడం కంటే బుద్ధి తక్కువ ఇంకేమీ ఉండదు. దీన్నెట్లా అయినా పట్టుకుపోవాల్సిందే అనుకున్నాడు మీర్ కమల్. వాడు తిన్నగా గోరీల సంరక్షకుడి ఇంటికి వెళ్లి తలుపు కొట్టి సలాం కొట్టి, "చిచి, నా బతుకు చట్టుబండలేంది. ఒక గ్రామంలో కుర్రవాడికి తడవర వస్తే అరచెంచాడు రసకర్పూరం ఇచ్చాను. వాడు కాస్త అది తాగి చచ్చాడు. నన్ను తాష్కెంట్ నగరం నుండి విడిచిపెట్టి పొమ్మంటున్నారు. నువ్వు తట్టాబుట్ట సర్దుకొని రా" అన్నాడు. నేనెక్కడికి?" అని ఆశ్చర్యంగా అడిగాడు గోరీల సంరక్షకుడు. "ఎక్కడికేమిటి? నాతో పాటు ప్రవాసానికి. నేను చస్తే పూడ్చిపెట్టడానికి ఒప్పుకున్నావు కదా. అందుకుగాను నీకు గొర్రెను కూడా ఇచ్చాను కదా. నేనెక్కడ చస్తే అక్కడే నువ్వు ఉండి నన్ను పూడ్చిపెట్టద్దా మరి?" అన్నాడు మీర్ కమల్. "అబ్బాచా, మంచి బేరమే. ఇప్పుడు ఈ గొర్రె కోసం నీతోటి నేను ప్రవాసానికి రావాలనా? నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట చావు. ఇదిగో తీసుకుపో నీ గొర్రెను. నువ్వు నీ గొర్రె కలిసి ఏట్లో దూకండి" అన్నాడు గోరీల సంరక్షకుడు. మీర్ కమల్ తన గొర్రెను తీసుకుని ఆడుతూ పాడుతూ ఇంటికెళ్ళిపోయాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.